షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరం వచ్చావమ్మా. ఇంతకు విషయం ఏంటి చెప్పు. నాన్న నా కోసం దాచిన నగలు మీ ముగ్గురికి సమానంగా పంచాలని బ్యాంకు నుంచి తీసుకొచ్చానన్నయ్య. నాటకాలు ఆడుతున్నావా మీనాక్షి? ఏంటన్నయ్య ఇదంతా? నువ్వు నిజంగానే బ్యాంకు నుంచి 15 కాసుల 6 గ్రాములు తెస్తే మిగతా బంగారం ఎక్కడికి పోతుంది? నువ్వు ఏ డ్రాయింగ్ అయినా బాగా వేస్తావా? వేస్తాను. నీకొక మనిషి ఎలా ఉంటాడో చెప్తాను. వాడి బొమ్మ గీస్తావా? ఓ ఇదిగో అమ్మా, నువ్వు చెప్పినట్టే గీశాను. పెద్దతయ్య తాతయ్యని చంపింది ఎవరో తెలుసా? ఎవరు? సాయం చేసిన వాడు రాక్షసుడైనా థ్యాంక్స్ చెప్పాలా? రాక్షసుడేంటమ్మా? నేను నా కళ్ళతో చూశానమ్మా. అతనే తాతయ్యని చంపింది. మరి నువ్వు చెప్పినట్టు చౌకి పోకుండా ఉందిగా. ఏమండి, ఏంటి రోషిని? అందరి దృష్టిలో మనకి మొదటి రాత్రి జరిగినా మనమిద్దరం ఇప్పటి వరకు ఒక్కటవ్వలేదు. నీ అనురాగం మాత్రమే ఆ కిరాణా కొట్టోడు ఈ ఊరొదిలి సిటీ వెళ్లకుండా ఆపగలదు. మన పనయ్యే వరకు కొన్ని రోజులు నువ్వు నటించక తప్పదు. ప్రయత్నం చేస్తున్నాను, బట్ నా వల్ల కావడం లేదు. ఆ మొహాలు చూస్తుంటేనే నాకు ఎలర్జీ వస్తుంది. కాకపోతే నువ్వు చెప్పినట్టు భరించి ఓపిగ్గా ఉండక తప్పదు. వదినా, 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 ఎవరితో మాట్లాడుతున్నావు? అసలే మనది ఉమ్మడి కుటుంబం. అందరూ మావయ్య గారు పోయిన బాధలో ఉన్నారు. 2 నిమిషాలు ఇలా పక్కకొచ్చి నా మనసుకి దగ్గరైన వాళ్లతో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా మీనాక్షి? నన్నే అనుమానిస్తున్నావా? నిందలేస్తున్నావా? ఇప్పుడు నేనేమన్నానని అంత బాధపడిపోతున్నావు వదినా?
ఏదో మామూలుగా అడిగానంతే. మామూలుగా అడిగినట్టు లేదు, ఏదో మనసులో పెట్టుకొని అడిగినట్టుంది. నేను నీకు వదినని కాదు మీనాక్షి, అమ్మని. అన్నయ్యతో మాట్లాడుతున్నావని తెలియక ఇటొచ్చేసాను వదినా. బాధ పెట్టుంటే క్షమించొదినా. అయ్యో, మన మధ్యన సారీలేంటి మీనాక్షి, పర్వాలేదులే, నువ్వు వెళ్ళు. ఇప్పుడే మా డాడీ కాల్ చేశారు. వెంటనే మీనాక్షిని తీసుకొని ఆయన నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు. చూపు రావటం కష్టం కానీ రాకుండా ఆపటం ఎంతసేపు చెప్పు. నాకు ఆ ఇన్స్పిరేషన్ కలిగించిన అమ్మాయి ఈ అమ్మాయి డాక్టర్. ఎవరైనా ఉన్నారా? షాప్ ఓపెన్ చేసి పెట్టారు, ఎవరూ లేరంటే. దొంగలు పడితే ఆ దొంగ సచ్చినోడైతే ఇక్కడున్నవన్నీ సంచులు వేసుకుని పోయేవాడు. పట్టు. ఇక్కడ జస్ట్ ప్రెసిడెంట్ని తక్కువ చేసి కార్యదర్శికి విలువిస్తావా? నువ్విప్పుడు ప్రెసిడెంట్ కావచ్చు. వచ్చే సంవత్సరం మా దుర్గమ్మని ప్రెసిడెంట్ గా నిలబెట్టి నేనే నామినేషన్ వేసి మా దుర్గమ్మని గెలిపిస్తా. చూస్తానే నువ్వెలా గెలిపిస్తావో. మీరు ఒక్కటే. మీకసలు సభ్యత్వం ఇవ్వడమే తప్పైపోయింది. వచ్చే ఏడాది కల్లా మా అత్తయ్యని ప్రెసిడెంట్ ని చేస్తాను. నిన్ను చిత్తుగా ఓడిస్తా. ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్ చేయండి దుర్గమ్మ గారు. ఛాలెంజ్. అంకుల్, తలల కిందున్నాయి. చిన్న గొడవలు అయితే మామూలుగా చదువుకోబోతుంటే ఒకసారి మందు తాగింది. మందు ఆత్మహత్య చేసుకుని మందు తాగితే ఎందుకు చేసినా అంటే ఇష్టం లేదని చెప్తుంది. మేమున్న బిల్డింగ్ అతల వాళ్ళు ఉంటారు, ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేటోళ్ళు. వాళ్ళకు డ్రైవర్ ఉంటాడు, ఆయనతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఇప్పుడే నేను చేయను ఆటది, నేను చేయను, తాళి తీసి మీద పడేసింది. ఇవి తెలిసిపోయింది మేడం. ఈమె ఆయనతో సంబంధం పెట్టుకున్నప్పుడు సందే ఖరాబ్ అయిపోయింది. రోడ్డు పైన కొడితే ఇప్పుడు నేను 4 ఏళ్ళు కడుపుతున్నప్పుడు, పెద్ద అమ్మాయి కాక చిన్న అమ్మాయి అయితే 4 ఏళ్ళు కడుపుతున్నా. మళ్ళీ నేను ఇంటికి పోయి మందు ఆయన పోతే ఇంటికి తాళం తీయరు, నువ్వు ఎట్లా వచ్చినా అట్లా మా ఇంటికి అవసరం లేదు అని వీళ్ళన్నారు. మా ఊర్లో ఏమంటని చెప్తాడా, అది రాదంట, అది ఎవరికో అక్కడ రాదంట. నా పిల్లలు నేను తోలుకొచ్చుకున్నా, నాకు బరువు కాదు. అయితే మా యారులూకే ఫోన్ చేసింది, నీ మొగడు లేడు రా, ఈడ ఊర్లో లేడు, పట్నం పోయిండు, మరి నీ మోడు ఇంకొక దాంతో తిరుగుతున్నాడు, మరి ఎట్లేం కథ.
తోలుకొచ్చినాక ఈయన పోయి కాపురం పెట్టుకున్నారు. ఈయన అట్లిద్దరు కలిసి ఓ వారం పొద్దు ఊర్లో ఉన్నారు, మంచిగా ఉన్నాడు. అలా తాన 10,000 రూపాయలు తీసుకుపోయి మేము దాని పుస్తమెటలు చేయించుకొని పుస్తకం కట్టుకొని ఉన్నారు మేడం యాదగిరి గుట్టల.